అండి, మార్గశిర మాసంలోని మేము ఒక్కసారైనా కూడాను కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తాము. మరి అలానే ఈ సంవత్సరం కూడా వెళ్ళాను. నేను వెళ్ళింది కాకుండా అక్కడ ఏవేవో కొంటూ ఉంటానన్నమాట. అయితే ఆ మార్కెట్లో నేను ఏంటేంటి కొన్నాను, ఏం కొన్నాను అనేది వీడియోలోనైతే చూపిస్తాను, చూడండి ఫుల్గా. సో ఫస్ట్ అయితే నేను పుస్తకాలు కొన్నాను అనమాట. నా దగ్గర లలిత సహస్రం పుస్తకాలు చాలానే ఉన్నాయి. చదవడం వల్ల ఎక్కువ సార్లు కొంచెం తడి పొడి అయిపోవడం, ఇంకా కుంకుమ అది అంటిపోవడం వల్ల పాడవుతున్నాయి. సో మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉంటాను. అయితే ఒక బుక్ అయితే తీసుకున్నాను అనమాట, లలిత అమ్మవారిది పారాయణం కోసం. బయటకు వెళ్ళేటప్పుడు ఈజీగా క్యారీ చేయడానికి ఉంటుంది కదా అని చిన్న బుక్ అయితే తీసుకున్నాను. అలాగే మా అమ్మాయి కోసం విక్రమ్ బేతాళ్ కథల గురించి అయితే తీసుకున్నాను, ఈ పుస్తకం ఒకటి. ఇంకా దాంతో పాటుగా పేదరాశి పెద్దమ్మ బుక్ అయితే తీసుకున్నాను. ఈ బుక్స్ అన్నీ కలిపి నాకు ఒక 560 అంత అయ్యిందండి. ఇంకా వచ్చేసి ఐశ్వర్య లక్ష్మి సన్నిధి అని చెప్పేసి ఈ పుస్తకాన్ని అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేను వీడియోస్ చేసి పెడతాను మీకు, ఈ పుస్తకాల్లో అసలు ఏంటున్నాయి ఏంటి అనేది. ఇది ఇంకా ఏంటంటే లక్ష్మీ సన్నిధి అని ఇది ఒక పుస్తకం. ఇందులోని రెండిట్లో కూడా కొంచెం కొంచెం వ్యత్యాసాలు అయితే ఉన్నాయి, అది చూసే నేను తీసుకున్నాను. ఆ తర్వాత మన మంత్ర యంత్ర శక్తి పుస్తకం ఒకటి తీసుకున్నాను. ఇంకా దాంతో పాటుగా వశీకరణ పుస్తకం కూడా తీసుకున్నాను. చాలామంది మన ఛానల్ చూడలేని వాళ్ళు, అంటే లోపలికి వెళ్ళి చూడలేని వాళ్ళకి మన ఛానల్ కేవలం పూజలకి మాత్రమే పరిమితి అని అనుకుంటారు. కాదు, బ్యూటీ ఉంటుంది, ఇంకా అలాగే ఇలా మంత్రతంత్రాలు కూడా, వీటి గురించి కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఫుల్గా చూడండి, ఛానల్ లోపలికి వెళ్ళి చూడండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే. అండ్ పూర్ణ మార్కెట్లోని 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి 200 రూపీస్ అనమాట. అందులోనే నేను ఎక్కువగా తీసుకుంటాను ఫ్యాబ్రిక్. అయితే ఈ పీస్ చూడండి ఎలా ఉందో, బయటికి చాలా బాగా కనిపిస్తుంది ఇది. అయితే ఇది నేను 2 మీటర్స్ తీసుకున్నాను, కేవలం 230 రూపీస్ అనమాట. ఇక ఈ క్యాలెండర్ ఒకటి తీసుకున్నానండి. ఇదేంటంటే కాల నిర్ణయ చక్రం అనే ఉంటుంది. ఇందులోని మనకి ఏంటంటే కంప్లీట్గా అన్నీ కూడాను దేనికది రాసి పెట్టి ఉంటుందన్నమాట. మనం తిథి వార నక్షత్రాలు అన్నీ చూసుకోవడానికి అన్నిటికీ కూడా బాగుంటుంది, అందుకనే తీసుకున్నాను. ఇది 40 రూపీస్. నెక్స్ట్ ఇయర్ పంచాంగం కూడా తీసుకున్నానండి. మరి మనకి యోగాది వచ్చినప్పుడు చూసుకోవాలి కదా, ఇప్పుడైతే నేను చూడను. అండ్ అలాగే తమలపాకులు ఇవి ఎంత అనుకుంటున్నారు, ఈ కట్ట అంతా వచ్చేసి 20 రూపీస్కి అయితే వచ్చిందండి. మాకు పూర్ణ మార్కెట్లో చాలా తక్కువకి అయితే వస్తుంది. అండ్ ఈ ఫ్రూట్ చూసారా, డోరెమాను షించాను చూసిన పిల్లలందరికీ ఈ ఫ్రూట్ ఏంటో తెలుసు, పర్సిమన్ ఫ్రూట్ అని అంటారండి. ఇది టేస్ట్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో అయితే మరి నాకైతే తెలీదు. అండ్ కొబ్బరికాయలు నేను 30 రూపీస్కి ఒక్కొక్కటి 2 కొన్నాను. అండ్ అలాగే ఈ అరటిపళ్ళు వచ్చేసి 50 రూపీస్. కొబ్బరికాయలు చూడండి, సైజుకి 30 రూపీస్ అంటే ఓకే, పర్వాలేదు. మరి ఎంత తక్కువకి అయితే వస్తాయి మా పూర్ణ మార్కెట్లోని. ఇంట్లో పూజలు, వ్రతాలు, నోములు ఇలాంటివి ఉండేటప్పుడు వచ్చిన పేరెంటాలకి పెట్టడం కోసం కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అలాగే ఇదిగోండి, చాలామంది నన్ను అడిగారు జవ్వాదు లిక్విడ్ బేస్లోని, ఇంకా అలాగే పౌడర్ బేస్లోని. ఇదేమో తిక్కా అంటారనమాట, అంటే మనకి ముద్దగా అయితే వస్తుంది అని చెప్పాను కదా. చాలామంది అడిగారు నాకు, అక్క ముద్ద ఎలా ఉంటుంది అని. ఇదిగో ఇలా అయితే ఇస్తారు. చాలా మంచి స్మెల్ అండి, చాలా ఎక్కువగా అయితే వస్తుంది. మనము ఇది బొట్టుకి ముందుగా అప్లై చేసుకొని బొట్టు పెట్టుకోవచ్చు దాని మీద. అలాగే అమ్మవారికి పెట్టేసి మనం పెట్టుకుంటే చాలా మంచిది. ప్రతిరోజు కూడాను స్నానం అయిన తర్వాత మనం అప్లై చేసుకుంటే చాలా మంచిది. ఎవరైతే సుహాసినీలు ఉంటారో ఖచ్చితంగా ఇలాంటి సుగంధ ద్రవ్యాలను అయితే వాడాలి ప్రతిరోజును. మరి మార్గశిర లక్షవారము మనకి 2వ వారము పౌర్ణమి అయితే పడింది కదండి. ఇది చాలా ముఖ్యమైనది. నేను థంబ్నెయిల్ ఇచ్చిన విధంగాను ఈ పౌర్ణమి రోజున మనము ఖచ్చితంగాను పూజలోని వసకొమ్ములను అయితే కంపల్సరీ వాడాలి. నేను చెప్పినట్టుగా మీరు కావాలి అని అంటే కలసంలో వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అమ్మవారి దగ్గర పెట్టి ఆ వసకొమ్ముని బీరువాలోనైతే పెట్టుకోండి. మనకి ధనాకర్షణ అనేది కలుగుతుందన్నమాట.
పక్కన మా వారు ఏంటా ఫ్రూటు అని అడుగుతున్నారు, అందుకనే చూపిస్తున్నాను. అండ్ అలాగే ఇదిగో ఫ్రూట్స్ అన్నీ కూడా కొన్నాను, పియర్స్ తీసుకున్నాను. మరి పూజలోకి మనకు కావాల్సిందంతా కూడా పెట్టాలి కదా. అయితే మరి ఫస్ట్ వారము మనము ఎటువంటి ప్రసాదాలు పెట్టాలి, సెకండ్ వారం, థర్డ్ వారం ఇలా ప్రసాదాలు అయితే ఉంటాయి. కొంతమంది వారికి ఇష్టం వచ్చినట్టుగా పెడతారు, మరి కొంతమంది ప్రసాదాల కోసమని వేరేగా చిట్టా అయితే ఉంటుంది, అది తెలుసుకుందాం ఇప్పుడు. ఫస్ట్ వారం అయితే పులగం పెడతారండి, రెండో వారము అట్లు బెల్లంతోని తిమ్మనం అయితే చేస్తారు, మూడో వారము అప్పాలు పరమాన్నం అయితే చేస్తారు, నాలుగో వారము చింతపండు పులిహార ఇంకా గారెలు అయితే చేస్తారు. నేను ఇదిగో అన్ని 2 రకాలుగాను ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఒక 9 రకాలు మనం పెట్టుకుంటే అమ్మవారికి చాలా మంచిది. ఇదిగో ఉసిరికాయలు కూడా తెచ్చుకున్నాను. మరి కార్తీక మాసంలోని ఉసిరికాయ దీపం పెడతాం కానీ ఉసిరికాయని తినం కదా, అందుకని నేను అస్సలు తినలేదు, ముట్టుకోలేదు. ఇదిగో ఇదొకటి కొన్నాను, ఇది ఎంత అంటే 50 రూపీస్కి తీసుకున్నానండి. అలాగే మిక్సీ మీదకి ఇదొకటి తీసుకున్నాను కవరు. చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి పూజ విషయంలోని. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా నాతోనైతే చెప్పండి. అండ్ అమ్మవారి గుడికి వెళ్ళాను కదా, ఇదిగో పులిహార ప్యాకెట్లు చక్కెర పొంగలి అయితే తీసుకున్నాను అనమాట. మా కనక మహాలక్ష్మి తల్లి కోవిలికి వెళ్తే కడుపు నిండా కూడాను భోజనం అయితే పెడుతుంది ఆ తల్లి. అక్కడ నిత్యాన్నదానం అయితే జరుగుతుందండి, ఎవరైనా కూడా ఇవ్వచ్చు, అలాగే ఎవరైనా కూడా వెళ్ళి తినొచ్చు. మరి చూడండి పూర్తిగా పసుపు కుంకుమతోనైతే నన్ను నింపేసింది. ప్రసాదంకాయ కాదు, నాకు కూడా ఒంటి నిండా పసుపు కుంకుమ అయితే అంటుకుందనమాట. మరి అలానే తోపులాట కూడా ఉంటుంది, మీకు ఆ వీడియో క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను. ఈ నెలలోని ఖచ్చితంగా అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే మన ఇంట్లోని ఎనలేని సౌభాగ్యం కలుగుతుంది అని ఇక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు, అందుకనే వెళ్తామన్నమాట. ఇవి వచ్చేసి మరి ఆ పైపింగ్ కోసం అని తీసుకున్నానండి. కలర్స్ చిన్న చిన్న ముక్కలు మిగిలిపోయినవి మనం తీసుకుంటే మనకి బెనిఫిట్, వాళ్ళకి కూడాను అవి సేల్ అవుతాయి కదా. దారపురీళ్ళు తీసుకున్నానండి. అలాగే ఇదిగో ఈ హ్యాంగింగ్ బీడ్స్ అయితే తీసుకున్నాను. ఈ మధ్యకాలంలోని బ్లౌజ్ వెనకాతల హ్యాంగ్ అయ్యేటట్టు ఈ బీడ్స్ అయితే పెట్టుకుంటున్నారు కదా, ఇవి చాలా బాగుంటున్నాయి. అండ్ 12 వచ్చి నాకు 20 రూపీస్కి అయితే వచ్చాయన్నమాట. మరి ఇలానే అక్కడ అంతా కూడాను మనకి హోల్సేల్ మార్కెట్ అండి, పూర్ణ మార్కెట్ అంతా కూడాను. ఇదిగో ఈ ఫ్యాబ్రిక్ ఇందాకలు చూపించాను కదా, ఇదేమో మరి ఇది మీటర్ వచ్చి 130 రూపీస్ పట్టింది. 2 మీటర్స్ అయితే తీసుకున్నాను, ఇది కూడా 2 మీటర్సే, కాకపోతే 120 రూపీస్ అనమాట. అండ్ అలాగే మనకి అక్కడ చాలా తక్కువ ధరల్లోనే అన్ని ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఇవేంటనుకుంటున్నారా, లక్ష్మీ ఫలాలు అంటారండి వీటిని. ఇవి ఇంట్లో ఉంటే చాలా మంచిది. లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు కంపల్సరీ ఈ లక్ష్మీ ఫలాలను అయితే పెడతారు, మరి కొంతమంది అయితే పెట్టరు, తెలియని వాళ్ళు. అందుకే చూపిస్తున్నాను వీడియోలోని, అన్నీ కూడా చూడండి. ఏంటంటే కొంతమందికి కొన్ని అర్థం అవుతున్నాయి, కొన్ని అర్థం కావట్లేదు. అవేంటి మేడం అని అడుగుతున్నారు, అందుకనే మళ్ళీ ఇంకో దగ్గర వసకొమ్మలు అయితే తీసుకున్నానండి. ఈ వసకొమ్మలు ఇంట్లో ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, ధనాకర్షణ అయితే కలుగుతుంది. రాత్రిపూట ఎవరికి వసకొమ్మలు అయితే ఇవ్వకండి. అలాగే ఇదిగోండి ఈ దారాలు, ఇంకా అలాగే ఎడమురి ఇడుమురి అని అంటారు, ఇంకా అలాగే నులుపు కాయలు అని కూడా అంటారు. చిన్నపిల్లల కోసం ఇవి బాగా వాడతారు. అయితే ఇవి మన దగ్గర ఉండడం వల్ల అది కూడాను సెంటెడ్ పర్ఫ్యూమ్లో వేసి మన దగ్గర పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా కూడాను మన మాటకి వాల్యూ అయితే పెరుగుతుందన్నమాట. ఈసారి ఇలాంటి కట్ వర్క్ వచ్చే బ్యాంగిల్ తీసుకున్నానండి. ఇంకా ఇగో ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. లాస్ట్ టైం నేను తీసుకున్న మెరూన్ బ్యాంగిల్స్ నాకు చాలా బాగా ఇష్టము, గట్టిగా ఉంటాయి, ఎక్కువ రోజులు చేతికి అయితే మన్నుతాయని అవి అయితే వేసుకొని ఉన్నించుకుంటాను అనమాట. అండ్ ఇప్పుడు ఇవి ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇదిగోండి ఇది వచ్చేసి థిక్గా ఎక్కువసేపు ఉండే పారాణి గురించి అడిగారు కొంతమంది. లాస్ట్ టైం నేను పేరెంటాలకి పెట్టినప్పుడు ఎక్కువ కాలం ఉందని ఆ పారాణి ఇదిగోండి అదే. అండ్ అలాగే పోక చెక్కలు తీసుకున్నాను. ఇవి బద్ద పోక చెక్కలు అనమాట, పూర్తిగా ఉండేవి రౌండ్గా కాయల్లాగా ఉంటాయి, అవి వేరు ఇవి వేరు. అండ్ ఒళ్ళు పట్టేస్తున్నా ఖచ్చితంగా నేను మిస్ అవ్వకుండా ఈ సీజన్లోనైతే ఈ తేగలు ఖచ్చితంగా తింటాను. మరి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేయండి. మరైతే నేను గురువారం కాదండి మంగళవారం అయితే వెళ్ళాను అనమాట అమ్మవారి టెంపుల్కి. అది కూడా మార్నింగ్ ఈ రకంగానైతే ఉంటుందన్నమాట. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత రావాలమ్మా రావాలి అంటూ వెనక్కి అయితే లాగేస్తున్నారు. ఈ కంగారంతా దేనికి అని అంటే ఎవరో విఐపి వస్తున్నారు అందుకనమాట.
సో ఇలా అయితే ఉంటుంది మన టెంపుల్స్లోని. కానీ దర్శనం అయితే మనం ప్రశాంతంగా చేసుకోవాలి అంటే మిగతా రోజుల్లోనేనండి. గుడి పక్కనే ఉండే ప్రసాదం కౌంటర్ తీసేసి ఇంకో వైపు అయితే అంటే మనం కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది కదా, అక్కడైతే పెట్టేశారనమాట. ఇక ప్రతిరోజు కూడా అన్నదానానికి టోకెన్స్ అయితే ఇస్తూ ఉంటారు. అంతేకాదు గుళ్ళో నుంచి బయటికి రాగానే ఎవరైనా విరాళాలు రాయాలన్నా అక్కడే కౌంటర్ ఉంటుంది, రాయించుకోవచ్చు. అయితే ఈ వారం అయిపోయిన తర్వాత ఇంకా రద్దీ పెరిగిపోతుందండి. వైజాగ్లో ఉన్న వాళ్ళు మధ్యాహ్నం వెళ్తే బాగుంటుంది కదా, రద్దీ తక్కువ ఉంటుందని అనుకుంటున్నారేమో. అలా ఏం లేదు, రద్దీ చాలానే ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త. సిరి సంపదల కోసం, ఆయుర ఆరోగ్యాల కోసం అమ్మవారిని ఈ మార్గశిర మాసంలో దర్శించుకుంటే అనుగ్రహం కలుగుతుందంట. మరి మనందరికీ కూడా అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను.